మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘం జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులు బాలసాని వెంకటేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ సంఘాల జేఏసీ నాయకులు బాలసాని వెంకటేశం గౌడు, పడాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ సామాజిక వర్గానికి 5,000 నుంచి 10,000 వరకు ఓట్ బ్యాంకు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు తమను కేవలం ఓట్ బ్యాంకుగా మరియు జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గౌడ సంఘం జేఏసీగా కొత్తగా రూపాంతరం చెందింది. ఇన్ని రోజులు మేము సంఘాలుగా విడిపోయినప్పటికీ ఈరోజు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో అందరం ఒక్కతాటిపైన వచ్చి మేము మా గౌడ సంఘానికి పెద్దపల్లి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఒక అంశం మీద మేము కూడా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఏమవుతుందంటే కులాల వారీగా టికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పెద్దపల్లిలో మాది 5 నుంచి 10,000 ఓట్ల జనాభా ఉన్నది. అయినప్పటికీ కూడా పేరసారి జరిగిన మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము మా సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకు పెద్దపల్లి నుంచి 3 నుంచి 4 సీట్లు కేటాయించాలని ఆల్ పార్టీస్, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా వేరే ఇతర పార్టీలు అయినా కూడా మాకు ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఇక్కడ అన్ని పార్టీలలో మేమందరం కలిసి ఒక తీర్మానం చేసుకుంటున్నాం. మాకు ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తే వచ్చే ఎలక్షన్లో సంఘం తరఫున పెద్ద మనుషులు చెప్పినట్టు మేమందరం వాళ్ళ అడుగుజాడలో పోయి వాళ్ళకు సపోర్ట్గా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో గౌడ్లను మీరు తక్కువ చూడకండి. గౌడ జాతి అంటేనే అది ఒక పౌరుషానికి మారిపోయారు. ఈసారి కనుక మీరు పెద్దపల్లి మున్సిపాలిటీలో 3 నుంచి 4 టికెట్లు మాకు కేటాయించకపోతే మటుకు వచ్చే ఎలక్షన్లో గౌడ్ల సత్తా ఏందో తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివిధ గౌడ సంఘాల సారథ్యంలో మరి ఈరోజు ఒక జేఏసీగా ఏర్పడి మేము ఒక విన్నపాన్ని మరి వివిధ రాజకీయ పార్టీల ముందు ఉంచదలిచాము. మరి దాన్ని మీరు సానుకూలంగా స్పందించి మరి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి గత 10-15 సంవత్సరాల నుండి మేము చూసినట్లయితే పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మరి గౌడులకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధమైనటువంటి ధోరణిలోనే పోతున్నాయి. మరి మేము పెద్దపల్లి నియోజకవర్గాల నుండి గతంలో మేము పెద్దపల్లి జడ్పీటీసీ జిల్లా పరిషత్ ఏర్పడ్డ తర్వాత తొలి జడ్పీటీసీగా మేము పెద్దపల్లి నియోజకవర్గం నుండి జడ్పీటీసీగా మరి బాలసాని సురేష్ గౌడ్ని మరి అత్యధిక మెజార్టీ, భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము జిల్లా పరిషత్కు పంపించినటువంటి గౌడులం. అదేవిధంగా మరి ఆ తర్వాత జరిగినటువంటి తదుపరి ఎన్నికల్లో కూడా పెద్దపల్లి మండలం నుండి రేగుంట అశోక్ గౌడ్ గారిని కూడా మరి మేము అందరం కూడా అత్యధిక మెజార్టీతోని మరి ఆ పోటీలో మరి 2వ స్థానానికి వచ్చే విధంగా కూడా కృషి చేసినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మరి పెద్దపల్లి ఎంపీటీసీగా కిరి కౌశల్య గారిని మరి గెలిపించినటువంటి చరిత్ర కూడా పెద్దపల్లి గౌడులకు ఉంది. మరి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మరి రాజకీయ పార్టీల యొక్క ధోరణి ఏ విధంగా ఉందంటే అసలు పెద్దపల్లిలో అసలు గౌడులకు పూర్తిగా ప్రాతినిధ్యం ఇవ్వకుండా మరి అన్ని రాజకీయ పార్టీలు మరి కార్యకర్తలుగా ఇంకా కూడా ఆ జెండాలు మోసి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప మరి నాయకులుగా ఇప్పటి వరకు కూడా ఏ గౌడుని ఈ పెద్దపల్లి నుంచి తీర్చిదిద్దడం లేదు. ఇది చాలా బాధాకరం. మరి ఇది ప్రజలకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. మరి చూసినట్టయితే పెద్దపల్లి మున్సిపల్ ఏర్పడ్డప్పటి నుండి ఇంతవరకు కూడా ఒక్క గౌడు కూడా మరి మున్సిపల్ కౌన్సిలర్గా ఇంతవరకు మున్సిపాలిటీలో అడుగు పెట్టలేదు. ఇది దయచేసి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా ఈ పెద్దపల్లి
మున్సిపాలిటీలో 5,000 నుండి 10,000 ఓటు బ్యాంకు ఉంది మాకు. మరి రేపు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి